అంటే ఎక్స్‌పోర్ట్‌కు బాగా సూటబులా సార్? సూటబుల్, ఎక్స్‌పోర్ట్‌కి కూడా మంచి సూటబుల్. ఎక్స్‌పోర్ట్‌కు బాగా సూటబుల్. అంటే ఇప్పుడు రైతులందరూ కూడా యాక్చువల్‌గా అంటే నేను ఈ తెలంగాణ ప్రాంతంలో బాగా నేను తిరుగుతూ ఉన్నాను సార్. ఒక సంవత్సరం మామిడి కాస్తుంది, బాగా పూతొస్తుంది, రాలిపోతుంది. ఒక సంవత్సరం కాయట్లేదు. రెండోది కెమికల్ దాదాపు మామిడి రైతులు ఏమంటున్నారంటే, దాదాపు మేము 10 సార్లు, 12 సార్లు పైన స్ప్రే చేస్తూ ఉంటామనేది చెప్తూ ఉన్నారు. మీరు ఇక్కడికొచ్చిన తర్వాత సోమన్న అని చెప్పి హ్యాపీగా మనం అంటే మాకున్న ఒక ఆ సంబంధంతోటి అసలు సోమన్న దీంట్లో నేను 1% కూడా పైన స్ప్రేయింగ్ చేయలేదమ్మా. న్యాచురల్‌గా పండించడం జరిగింది. ఫస్టు ఆ కత్తి పట్టుకొని ఒకటి నువ్వు టేస్ట్ చూడమని చెప్పి నన్ను అంటూ ఉన్నారు. అసలు అది నిజంగా రైతులకు పాసిబుల్ అయిద్దా సార్ కెమికల్ లేకుండా? దానికి నేను చెప్తా. ఈ కేసరి వెరైటీలో ఓకే. అది ఫ్లవరింగ్ అంటే ఇంకొక 15-20 రోజులకు ఫ్లవరింగ్ వస్తుంది అన్నప్పుడు మధ్య మధ్యలో గినక అంటే నేనే చేసిన ఎక్స్పెరిమెంట్ పొగేసా. పొగ వారానికి ఒక్కసారి ప్రతి లైన్ కి 2 చోట్ల ఉట్టిగా పొగ పెట్టారు అంతే. చెడ చెత్త అంతా ఏరేసి దాని మీద నీళ్లు పోసి పొగ వచ్చేటట్టు. అది మట్టికి నాకు బాగా సక్సెస్ అయింది. నేను అసలు ఇప్పుడు కొత్తగా వింటున్నా సార్ మీ దగ్గర. నేను పొగ పెట్టడం అనేది కొత్తగా వింటున్నా. ఇంకా చేసాను. మా ఫామ్ హౌస్ దగ్గర ఒక పాత 60 సంవత్సరాల మొక్కలు ఉన్నాయి. అవి కాయట్లే తీసేయాలని చెప్పారు. తీసేయాలంటే ఒక 6 feet ఉంచి తలకాయ కోసా. కోసేసినాక 3 yearsకి రెగ్యులర్గా చిన్న మామూలుగా 3వ సంవత్సరం మామిడి మొక్క కాసినట్టు కాసింది. దాని తర్వాత ఇంకొక 3-4 మొక్కలు ఉన్నాయి. అవి కాయట్లే. దానికి కూడా పొగ పెట్టిన. ఈ సంవత్సరం పిచ్చికి కాసింది. సైజులు చిన్నగా వచ్చినాయి. బంగెనపల్లి అంటే ఓవర్గా కాసినాయి. నేను కెమికల్ వేయట్లేదు, ఫర్టిలైజర్ వేయట్లేదు. ఈ పొగ అయితే అంటే ఇంట్లో ఉన్న ఫార్మర్స్ కానీ ఇంట్లో ఉన్న పెంచుకునే వాళ్ళు కానీ చిన్న తోటలోళ్ళు పొగ సూత్రం మట్టుకైతే బ్రహ్మాండంగా పనిచేస్తారు. పొగ సూత్రం అనేది బాగా మీకు దొరికేది వరి పట్టు దొరికితే వరి పట్టు, లేదు శనగ పొట్టు, మీకు దొరికే ఏదైనా కానీ దాన్ని నీళ్ళు జల్లి పొగ ఎక్కువ రావాలి. మొత్తం టోటల్ గా అంతా కమ్మిపోవాలి. ప్రతి వారం 4 వారాలు వేయాలి. పూత అంటే పూత స్టార్ట్ అవుతున్నప్పుడు సార్, మనకి బడ్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఒక వారంలో అంటే ఇక తంత అంటది. అది ఒక 10 రోజులు పడుతుంది. కాకపోతే ఇంకో 15 రోజులు పడుతుంది. నెల పోయి నెలన్నర పడుతుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నేనైతే నా ప్రయోగంలో ఇది 2 years నుంచి చేస్తాను సక్సెస్. గ్రేట్ సార్, చాలా ధన్యవాదాలు సార్. అయితే పశువుల పెంట కూడా వేసుకోవాలా? నా సాయిల్ సత్తా ఉంది. అవును, సాయిల్ చాలా నేను 25-30 సంవత్సరాల నుంచి చూస్తున్నా కదా సార్. ఎర్ర భూమి అవును, సాయిల్ ని బాగా మీరు ప్రేమిస్తారు. నా సాయిల్ ని ఎక్కడ డిస్టర్బ్ చేయరు. అవును, సాయిల్ లో మొత్తం చూడండి. ఇదంతా కూడా సారు అంటే చాలా ప్రాణానికి ప్రాణంగా పెంచుతాడు. నేను రవీంద్రయ్య గారిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి మొక్కను కూడా ఏంటంటే బాగా కేరింగ్ తీసుకుంటాడు. అంటే దాని మీద పూర్తి విశ్లేషణ, పూర్తి నాలెడ్జ్ అనేది ఉంటూ ఉంది. ఇది రవీంద్రయ్య గారి అంటే సక్సెస్ స్టోరీ. సార్ ప్రూనింగ్ ఓకే సార్. ఓకే, ఇదంతా కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఓకే, ఈ అంచులు ఓవర్గా ఉన్నాయి. వాటిని కిందంతా తీసే కిందంతా కూడా మొత్తం ఇదంతా ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రూనింగ్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ప్రూనింగ్. అయితే దీన్ని ఏ టైంలో ఏం చేయాలని చేస్తేనే అంతే ఆ సిస్టంలోకి వెళ్ళిపోద్ది. ఓకే. అంటే ఏ సమయంలో ఏది చేయాలనేది కంపల్సరీ అది పాటించాలి. నెగ్లిజెన్స్ అనేది మామిడి చెట్టు కదా, ఇది ముయ్యడు కాస్తది, దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు అనే పద్ధతి అవసరం లే. మనీ డబ్బులు రావాలంటే దానికి తగ్గట్టు చేయాలి. ఆ పద్ధతిలో నడిపియాల్సింది. ఇది యాజమాన్య పద్ధతులు కూడా చూశారు కదండి. ఇప్పుడు ఆల్రెడీ కూడా ప్రూనింగ్ అనేది ఇంకో స్టార్ట్ అయింది. భూమి కూడా చూడండి ఎంత అంటే డ్రిప్ కానివ్వండి. రెండోది మల్చింగ్ అంటే చూడండి. ఇంకో ఇదంతా కూడా చెత్త అంటే అది కంప్లీట్గా దాంట్లోనే మొత్తం కుళ్ళిపోయింది అంతా. చూడండి, ఎటు చూసినా కానీ ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా చూడండి. ఇదంతా కూడా మీకు చూపెడుతూ ఉన్నాను. అంటే కాలబెట్టకుండా కంప్లీట్గా వర్షం వచ్చినప్పుడు అది కంప్లీట్గా ఏంటంటే మట్టిలోనే డీకంపోజ్ లెక్క మొత్తం తయారైపోయింది. ఇది మామిడి రైతులకు రవీంద్రయ్య గారు ఇచ్చే సూచన. చాలా కేర్ తీసుకోండి. మామిడిలో మంచి చూడండి ఎంత చెట్టు మీది పండ్లు యాక్చువల్గా ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఇంకా ఇదంతా కూడా చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో పండ్లు.
ఇదంతా కూడా కేసరి వెరైటీ టాప్ 1 వెరైటీ కేసరి వెరైటీ. దాని టేస్ట్లో కానీ ఇదంతా కూడా ఇంకా నేను తిన్న తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తే ఆ టేస్ట్ ఎట్లుంటుంది అనేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా సార్. నమస్తే, నమస్కారం. ఓకే సార్.